హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన గృహం ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు వాస్తు గురించి చెప్తాను. అంటే ఒక ఇంటికి వాస్తు ఎలా ఉండాలో మీకు చెప్తాను. అయితే ఇంటికి వాస్తు అయితే ఒక ఇంటికి వాస్తు ఎలా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను. అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే మీకు ఒక స్థలాన్ని తీసుకుంటారు. స్థలాన్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా స్థలం ఉంటుంది. అయితే మీరు దీన్ని 4 భాగాలు విభజించండి. మీ స్థలాన్ని 4 భాగాలు విభజించిన తర్వాత మీరు అయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి కదా. అయితే ఇంకో 4 దిక్కులు ఉంటాయి. ఇప్పుడు ఈశాన్యం, తర్వాత ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. అయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే ఈశాన్యం ఉత్తర తూర్పు కలిసిన దిక్కుని వాయువ్యం అంటారు. పడమర ఉత్తర కలిసిన మధ్య భాగంలో వాయువ్యము, తూర్పు దక్షిణం భాగంలో ఆగ్నేయము, పడమర దక్షిణ భాగంలో నైరుతి. అయితే ఈ 8 దిక్కులు ఉన్నాయి కదా. 8 దిక్కులలో మీరు స్థలాన్ని మనం సమంగా చూసుకొని ఈ 4 భాగాలు విభజించిన తర్వాత ఫస్ట్ ఆగ్నేయంలో వంట, తర్వాత నైరుతిలో పంట, తర్వాత వాయువ్యంలో పెంట, ఈశాన్యంలో గుంట. అయితే ఈ 4 గుర్తించుకుంటే ఫస్ట్ మనం స్థలానికి 4 భాగాలు, 8 దిక్కులు, తర్వాత ఈ 4 భాగాలు విభజించిన తర్వాత ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట. అంటే ఈశాన్యంలో గుంట అంటే ఏంటి? సంపు. ఈశాన్యంలో గుంట అంటే ఏంటి? ఇక్కడ ఈ విధంగా సంపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఈశాన్యంలో సంపు వచ్చేటట్టు చూసుకోండి. ఆగ్నేయంలో అంటే ఈ భాగంలో మనం వంట గది ఏర్పాటు చేసుకునేటట్టు చూసుకోండి. ఆగ్నేయ భాగం. నైరుతిలో పంట అంటే మనకు ధన సంపద కానీ, మన పడక గది కానీ, లేకుంటే మనం ధాన్యం కానీ, లేకుంటే మనం బరువు వస్తువులు కానీ పెట్టడానికి ఇక్కడ పంట అని మనం సంపాదించుకున్న సంపద అంతా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పెంట అంటే వాయువ్యంలో పెంట అంటే బాత్రూమ్. అయితే ఇట్లా ఈ విధంగా వచ్చే వాస్తు ప్రకారం ఈశాన్యంలో వంట, ఆగ్నేయంలో వంట, వాయువ్యంలో పెంట, నైరుతిలో పంట. ఈ 4 విధాలుగా చూసుకుంటే మన ఇంటికి వాస్తు ప్రకారం బాగుంటుంది. అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కాంపౌండ్ వాల్ ఎలా వదిలిపెట్టుకోవాలో చూపిస్తాను. కాంపౌండ్ వాల్
అయితే కాంపౌండ్ వాళ్ళు మనం ఇప్పుడు స్థలాలు చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇది మన స్థలం. తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఎలా అంటే ఇక్కడ అయితే ఇది తూర్పు, ఇది పడమర, దక్షిణం, ఉత్తరం. అయితే మనం ఇది దక్షిణ భాగం నుంచి ఉత్తమం కాంపౌండ్ వాళ్ళు, దక్షిణ భాగం నుంచి మనకు దక్షిణ భాగం కంటే పడమర భాగం ఎక్కువ ఉండాలి. అంటే దీనికంటే ఒక 2-3 అంగుళాలు ఉంటే ఒక 6 ఇంచులు నుంచి బాగుంటుంది. దీనికంటే ఇది ఎక్కువగా ఉండాలి. ఇది 3 ఫీట్లు తీసుకోవాలి, మంచిగా ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే 3 ఫీట్లు తీసుకోవాలి. ఇది సమానంగా ఉన్నా పర్వాలేదు, లేకుంటే దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి, దీనికంటే ఇది తక్కువ ఉండకూడదు. రెండు సమానంగా ఉన్నా పర్వాలేదు కానీ దీనికంటే ఇది తక్కువ ఉండకూడదు, దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. తర్వాత ఇది తూర్పు ఏంటంటే దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. ఇది తూర్పు భాగం అంటే తర్వాత మనము మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ మనం ఈశాన్యం వదిలిపెట్టేసి మనం ఇక్కడ వేసుకోవాలి. మన గృహానికి మెయిన్ డోర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత మనకు మెయిన్ అంటే డోర్లు ఎన్ని తీసుకోవాలి, మనకు ఏ సంఖ్యలో ఎన్ని తీసుకోవాలి, మనకు 1, తర్వాత 2, 4, 6, 8 ఇట్లా సరి సంఖ్యలో తీసుకోవాలి. 12 మళ్ళీ 10 తీసుకోకూడదు. తర్వాత 14 ఇట్లా సరి సంఖ్యలో ఉండేటట్టే చూసుకోవాలి. ఇంకా విండోస్ ఇవి కూడా సరి సంఖ్యలో 2, 4, 6, 8, 10, 12 ఇట్లా. నేను విండోస్ కూడా సరి సంఖ్యలో ఉండాలి, డోర్లు కూడా సరి సంఖ్యలో ఉండాలి. తర్వాత మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనేది ఇట్లా హాల్లోకి వదిలిపెట్టేసి కట్టు అట్లా కట్టకుండా నీకు బెడ్రూమ్ లోపలికే వచ్చేటట్టు చూసుకోండి. నీకు ఈ బెడ్రూమ్ కూడా ఉంది కదా, ఈ లోపలికే వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ కట్టకూడదు. అయితే ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా కామన్ బాత్రూమ్ అనేది పెట్టకుండా మనకి ఈ మధ్యలోనే మాత్రమే వచ్చేసాడు. అంటే బాత్రూమ్ అనేది పూర్తి వాయువులో మాత్రం పెట్టకండి. మాస్టర్ బెడ్రూమ్లో ఈ రకంగా పెట్టుకోండి. అయితే మనము మెయిన్ డోర్ ఈ రకంగా వచ్చేసి చూసుకోండి. మీరు తర్వాత మీరు ఇల్లు కట్టేటప్పుడు పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం కట్టుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వడానికి ఒక ఇల్లు మాత్రమే. మీ గృహానికి ఎంత మంచి వాస్తు ఉంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. మీరు అన్ని 8 విధాలైనా విజయం సాధించగలుగుతారు. అందుకే మీరు ఇల్లు కట్టుకుంటారు పర్ఫెక్ట్ వాస్తు చూసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.